కొడుకుకు జస్వంత్ రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారో తెలుసా? ఏకంగా కుటుంబం మొత్తాన్ని విమానంలో హైదరాబాద్కు రప్పించి రామ్ చరణ్కు పరిచయం చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసిన తర్వాత నివాస్ గారు చెప్పినటువంటి మాటలు నిజంగా హృదయాన్ని టచ్ చేశాయి. అవేంటో చూద్దామా? సినిమా ఇండస్ట్రీలో హీరోలను అభిమానించడం చాలా కామన్. అది ఒక హీరోపై తన అభిమానాన్ని తన కుటుంబంలో ఒక భాగంగా మార్చుకుని తన బిడ్డకు ఆ హీరో పేరు పెట్టుకుంటే అలాంటి అభిమాని ప్రేమను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తిస్తే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నిజంగా చాలా ప్రత్యేకమైంది. గత 6 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి నివాస్ గారు తనకు అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన క్షణాలు ఎదురయ్యాయట. కానీ వాటన్నిటిలో ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన తనకు చాలా అత్యంత ప్రత్యేకమైనదని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసలు విషయం ఏంటంటే నివాస్ గారి చిన్నబాబుకు జస్వంత్ రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే ఆయన ఎంతో సంతోషించడమే కాదు, ఆ చిన్నారి ఆ కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వదించారు. కానీ అసలు సర్ప్రైజ్ ఇక్కడే ఉంది. ఆ కుటుంబం మొత్తం తిరుచి నుంచి హైదరాబాద్కు విమానంలో రావడానికి చిరంజీవి గారే స్పెషల్ ఏర్పాట్లు చేసి ఆ కుటుంబాన్ని రామ్ చరణ్ గారికి పరిచయం చేసే అవకాశాన్ని కల్పించారు. ఒక అభిమాని తన కుమారుడి పేరును ఆయన కుమారుడికి పెట్టుకున్నాడని తెలిసి ఆ అభిమానిని గుర్తించి ఇంతటి ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. నివాస్ గారు తన పోస్ట్లో తన భార్య, తన తల్లిదండ్రులు, తను ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయామని చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ వెంటనే కలవాలని అనుకుని తమ రోజును మరింత ప్రత్యేకంగా మార్చి ఎంతో ప్రేమగా సమయం గడిపినందుకు రామ్ చరణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళు ఇలా చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. బహుశా ఇదే వాళ్ళ సూపర్ స్టార్లుగా మార్చిందేమో అనే భావనతో నివాస్ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మెగా అభిమానుల హృదయాన్ని టచ్ చేస్తున్నాయి. నిజంగా ఇదే కదా ఒక సూపర్ స్టార్డమ్ అంటే. అభిమానుల ప్రేమను గుర్తించడం, ఆ ప్రేమకు తిరిగి ప్రేమతో సమాధానం ఇవ్వడం అంటే ఇదే కదా. ఇలాంటి ప్రేమను అందించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. సో ఈ విషయంపై మీరేమనుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.